సో హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి అయితే నేను మా తమ్ముని బర్త్డే కోసం అని చెప్పేసి సాఫ్ట్ ఇంకా ఫ్లఫీ రాదనుకోండి, కానీ ఒక మంచి కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను అట్ హోమ్ ఓన్లీ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు కాస్ట్ అవసరం లేదు, ఇంట్లోనే అన్నీ ఉంటాయి. సో లెట్స్ గో ఇన్ టు ద రెసిపీ. సో ఇప్పుడైతే మనము కేక్ రెసిపీ చూపించేస్తాను, రండి. సో ఇప్పుడైతే బౌల్లోకి ఫస్ట్ 1.2 కప్ ఆఫ్ కర్డ్ వేసేసుకొని, దాని తర్వాత షుగర్ పౌడర్ ఏమో నేను 1 కప్ వేసుకుంటున్నాను మెజర్మెంట్స్ తోటి. దాని తర్వాత వచ్చేసి ఆయిల్ వచ్చేసి 1.3 కప్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు 1.4 కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని బాగా కలపాలి. సో మిక్స్ 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 మిక్స్. సో మళ్ళీ నేను ఇప్పుడు వచ్చేసి అయితే మళ్ళీ ఇంకో 1/2 కప్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను, అది షుగర్ పౌడర్. సో దీన్ని ఇంకా బాగా కలుపుకుందాం, ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని సో నాకు ఇంట్లో వెనిలా ఎసెన్షియల్ పైనాపిల్ ఎసెన్షియల్ ఒకటే అవైలబుల్గా ఉంది. సో నేను అందుకనే పైనాపిల్ ఎసెన్షియల్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ వెనిలా. సో ఏదైనా ఒకటే యాడ్ చేసి బాగా దీన్ని ఇంకా మిక్స్ చేయండి. సో మీకు ఇష్టమున్న ఫ్లవర్ అయితే మీరు ఎప్పుడైతే మీకు ఇష్టమైన ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నేను ఏదో ఫ్లవర్ యాడ్ చేసుకున్నాను. సో మీకు ఇష్టం, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం వచ్చేసి 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, మిల్క్ పౌడర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్, మిల్క్ ఏమో 1.4 కప్. సో ఐఎమ్ మిక్సింగ్ ఇట్. చూడండి ఎలా అయిందో, ఇలా కావాలి. సో దీని అయితే ఓవెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో దీని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో దీన్ని అయితే పెట్టేద్దాం. సో ఇదైతే పర్సెంట్ వచ్చేసి 180 డిగ్రీస్లో పెట్టాలి, ఇంకా 30 to 35 మినిట్స్లో పెట్టాలి. సో అయితే